రామ్మోహన్ రావు గారు, తెలంగాణ ఉద్యమంలో అమరులుగా మిగిలినటువంటి ఎన్నో వేలాది కుటుంబాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అమరులను గుర్తించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఉద్యమ సమయంలో 2000, 3000 అయినటువంటి లెక్కలు ప్రభుత్వం గుర్తించినటువంటి వ్యక్తులు కేవలం 322 మంది ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు సహకారం అందించింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను గుర్తించడంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది? కవులు కళాకారులకు ఉపాధిని కల్పిస్తామంటని చెప్పారు. కేవలం 127 మంది కళాకారులకు ఉపాధి కల్పించారు, ట్రైనింగ్లు ఇచ్చారు, తర్ఫీదులు ఇచ్చారు. ప్రతి పల్లె గజ్జగట్టుకొని ఆడింది, ప్రతి మండలం ఉద్యమ కనకై ఎగిరింది. మళ్ళీ వాళ్ళందరిని ఎందుకు గుర్తించడంలో ప్రభుత్వం విఫలం చెందింది బీఆర్ఎస్ పార్టీ? శ్రీశైలం గారు, తెలంగాణ ఉద్యమంలో రెండు పార్శ్వాలు కనపడతాయి. ఒకటి రాజకీయ కోణం, రెండోదేమో ప్రజల కోణం. ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏ గడ్డిపోచ ఆసరా దొరికినా పట్టుకున్నారు. ఒకనాడు చెన్నారెడ్డి, తర్వాత చిన్నారెడ్డి, ఆనాడు 69 ఉద్యమంలో మల్లికార్జును, మదన్ మోహన్, తర్వాతనే చెన్నారెడ్డి వచ్చిండు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అట్లాగే ప్రజలు పాల్గొన్నారు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఉద్యమంలో నేను ఒకటి రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా మంది అమరుడని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళను ఒక రకంగా చెప్పాలంటే మనము దీన్ని రాజకీయ సమస్యగా మార్చడం అంటున్నాం. ఎప్పుడు కూడా ఆత్మహత్యలు పరిష్కారం కావచ్చు, రైతులు కావచ్చు, దీన్ని కావచ్చు, నాయకులు చచ్చిపోతే గుండెపోవడం పరిస్థితులు అట్లా వచ్చినాయి రామ్మోహన్ గారు. ఎందుకంటే లైవ్ గా చాలా మందిని చూసిన నేను. ఆ రోజు పరిస్థితులు అట్లా వచ్చినాయి. పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఉద్యమం అనేటటువంటిది అటువంటి పరిస్థితులు ఆ రోజు తెచ్చింది. యాదగిరిది కానివ్వండి, ఉద్యమకారులను అవమానించడం కాదు. నేనేమంటున్నానంటే, ఇది జరగకపోతే మొత్తం బతుకు లేదు అని ప్రజలతో ఎందుకు అట్లా బీరువులుగా మార్చింది. 69 ఉద్యమంలో పోలీస్ కాల్పులకు ఎదురు నిలిచారు. ఒకనాడు ప్రకాశం పంతులు గురించి ఆంధ్ర కేసరి గుండుకెదురుగా గుండె నిలిపిండి అని మనం మాట్లాడుతున్నాం, పాటలు పాడుకుంటున్నాం. అటువంటి సమాజాన్ని ఆనాడు సమ్మక్క సారక్క వాళ్ళు కాకతీయుల మీద తిరుగుబాటు చేసినా కూడా, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు తిరుగుబాటు చేసి దొరలను భూస్వాములను చంపిన విషయం చూసుకుంటే, వీళ్ళను 69 ఉద్యమంలో కూడా గుండెకు గుండె నిలిపిన ప్రజల్ని ఎందుకు బీరువులుగా మార్చడం మనం అంటున్నాం. రాజకీయ కోణం అంటున్నాను. ఈ రాజకీయం పూర్తిగా ప్రజలను బీరువులుగా మార్చింది. అందుకని శ్రీకాంతాచారి గారు నుంచి మొదలు పెడితే ఒక 1250 మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆత్మహత్యలు ప్రేరేపణ జరుగుతుంది అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళను ఉద్యోగాలు శంకరమ్మ గారికి మనకు ఎమ్మెల్సీ ఇస్తే అయిపోయినట్టేనా ఆత్మశాంతిస్తుందా శ్రీకాంతాచారి? రాజకీయ కోణం ఆలోచించారు. రెండోది ఎక్కడ జరిగిందంటే, కేసీఆర్ గారు చేసిన తప్పేందంటే, ఉద్యమకారులను గుర్తించడంలో జాతీయోద్యమం నుంచి మొదలు పెడితే మీరు చూడండి, బాగా తెలుసు, జాతీయోద్యమం అంటే కేవలం ఉత్తర భారతదేశం వాళ్ళు చేసింది లెక్క. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చేసిన జాతీయ పోరాటాన్ని నిజాన్ని చేసిన బ్రిటిష్ వాళ్ళు మీరు చేయలేదని ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యాసాగర్ రావు గారు, బీజేపీ విద్యాసాగర్ రావు గారు హోంశాఖ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు వెలుగులోకి వచ్చింది, జాతీయ పోరాటంలో ఇది భాగమే, ఎవడు ఎదురుంటే వాడిని పోరాడినాము. నిజాం కూడా బ్రిటిష్ ప్రభుత్వం కాకపోయినా నిజాం మీద పోరాటాన్ని కూడా జాతీయ పోరాటం గుర్తించింది ఎప్పుడు? 86 తర్వాత కదా. నేనేమంటున్నానంటే, ఇది ఎప్పుడైనా సరే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, చాలాసార్లు జరిగింది, ఇక్కడ కూడా జరిగింది, దాన్ని ఎవ్వరు కాదనలేరు. ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళని హక్కులను తెలుసుకొని వాళ్ళ సంఖ్య ఎంత ఉందో దాన్ని గుర్తించి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉండే, గత ప్రభుత్వానికి ఉండే. కానీ ఏం చేసిండ్రు వాళ్ళంటే, 300-350 మంది అధికారిగా గుర్తించిండ్రు, పోయిండ్రు. చాలా మంది రెండు ఉంటాయి. ఇప్పుడు దొంగతనం చేసి జైలుకు పోయిన వాడు కూడా స్వాతంత్ర సమర యోధులు పింఛను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 99 మంది మంచి వాళ్ళని అవమానించడం కాదుగా, ఒక్కడు దొంగ కావచ్చు, కానీ 100 మందిని తీసుకున్నారు అప్పుడు. అందుకని నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, మొదటి 5 ఏళ్లలో ఏదైతే కొంచెం మంచి చేసిండో, తర్వాత చూసుకుంటే మెల్లమెల్లగా తన ఉద్యమకాలను దూరం పెట్టడం, కోదండరామ్ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టడం, తనకు పోటీ వస్తారనుకున్న వాళ్ళ చాలా మందిని ఆయన దూరం పెట్టడంతో పాటు వాళ్ళు అణిచివేసిండు. వాళ్ళ కోదండరామ్ గారి ఇల్లు తలుపులు బద్దలు కొట్టేప్పుడే నేను ప్రశ్నించాను, ఎట్లా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాచరికంలో ఉన్నావా, దుర్మార్గంగా నియంత్రణతో పాలనలో ఉన్నామా అని. ఒక మనిషిని నిరోధించడానికి ఇంత పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలన్నా, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను రద్దు చేసినప్పుడు కూడా పోరాడినా మనం అందరం, మీకు తెలుసు. కానీ నేను ఏమంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల ఆలోచనను గౌరవించాలి. ఇంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాను. గతంలో ఇంద్రశోభన్ గారు మాట అన్నారు, గతంలో రాచరికంలో ఉండేదా అంటే నిజంగా ఉన్నది, కానీ దాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు రామరాజ్యం అంటాం, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉన్నది. ఆయన
చాకలి ఆయన మాటలు తీసుకొని తన భార్యను విడిచిపెట్టిండు. అది కరెక్ట్ అని నేను అంటలేను, కానీ దాన్ని మంచి తీసుకున్నాడు. తన భార్య మీద ఏం ఆరోపణ చేసిండు అని రాముడు గ్రహించి రామరాజ్యంలో తన భార్యను త్యజించిండు, అడవులకు పంపిండు. నేనేమంటున్నాను, అదే చాకలాయనను చంపేయచ్చు కదా, ఆ చాకలాయనను కొట్టవచ్చు కదా, అది చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేసింది అంటున్నాను. అంటే రాజ్యం బాధ్యత ఏంటంటే 3 ఉంటాయి మన శ్రీశైలం గారు. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ, ఈ 3 రక్షణ చేయాలి. మానవం అనేది ఉన్నది, అందుకని గోప్యత అనేది మానవానికి సంబంధించిన అంశం. దాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక పుల్లారావు గారు అంతా పూర్తిగా ఎక్కువిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య స్ఫూర్తిని నాశనం చేస్తూ బీజేపీ చేస్తున్నది ఏంటంటే, తనకు ఇష్టం లేని రాష్ట్రాలలో గూఢచర్య నిర్వహిస్తున్నది, పెద్ద ఎత్తున సమాఖ్య స్ఫూర్తిని రద్దు చేస్తున్నది. అది బయట వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, బయటపడతలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో పాలేగాళ్ళుగా ఉంటారు వీళ్ళందరూ కూడా. ఒక రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత ఉండి ఆయనకు బీజేపీకి సఖ్యత ఉంటే ఏం చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కూర్చునే వాళ్ళు కదా ఇవాళ. అందుకని నేనేమంటున్నానంటే, ఈ గోప్యత విషయంలో ఆనాడు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అది రాజ్యం కావచ్చు, రాచరికం కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యం కావచ్చు, వీళ్ళు చేస్తున్న పని అదే. చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలు మలుచుకొని మంచి అభిప్రాయాలను తీసుకొని చెడ్డ అభిప్రాయాలు ఉంటే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తే మంచి పాలన. గూఢచర్యం లేకుండా ఏ ప్రభుత్వాలు ఉండవు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, ప్రజల జీవితాల్లో ముఖ్యంగా మనకు కుటుంబ వ్యవస్థలో కుటుంబ జీవితాల్లో కూడా కల్పించుకున్నారు. ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, కత్తికి 2 బదుల వైపుల పదును ఉంటుంది. శ్రీశైలం గారు, కేసీఆర్ గారు అనుకుంది ఏంది, ప్రతిపక్షాలని ఆయుధాన్ని ప్రయోగిస్తాం అనుకున్నారు. తీరా ఏమైంది తెలుసా, ఒక దిశలో తనకు అది పనికొచ్చింది. తన వాళ్ళ మీద కూడా హరీష్ రావుతో సహా దీని బాధితులే అంటున్నారు. వీళ్ళు నిందితులైనప్పుడేమో అంటే వాళ్ళు చేసినప్పుడేమో కాళ్ళు ఎత్తుకుంటున్నారు, వాళ్ళకి బలైనప్పుడు వాళ్ళు కాళ్ళు దించుకుంటున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది అదే. కనుక రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు ఏంటిది, నిజంగానే కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రతిపక్షాల మీద ఎంత పెట్టినరో ఫోన్ ట్యాపింగ్ లో తన పక్షం వాళ్ళ మీద ఎంత పెట్టిండ్రు. అందుకనే 6 నెలలు మంత్రి పదవికి దూరంగా ఉంచారు కేసీఆర్ గారిని. మీరు చూసారు, రెండోసారి ప్రభుత్వానికి వచ్చినాక తన కుమారుని కూడా దూరం ఉంచారు కావాలని పెట్టి. నేనేమంటున్నానంటే, 2 వైపుల పదవులు ఉన్నట్టు 2 వైపులా వాడుకున్నారు ఇప్పుడు దీన్ని. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధం ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడానికి, దీన్ని తనదాకా వచ్చిందిగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే, ఆనాడు ఓటుకునేటు కేసులో బలైన ఆయనే. తర్వాత తాను 4-5 సార్లు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఏమనంటే, నా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది, దయచేసి నాతో మాట్లాడకండి, ఫోన్ లో కాదు మీరు స్వయంగా వచ్చి మాట్లాడండి ఏదైనా ఉంటే 1-10 సార్లు చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఆయుధము ఎప్పుడు ఉండేది, ఈ ఆయుధాన్ని ఎట్లా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, కేసీఆర్ గారు దుర్వినియోగం చేశారు, కేటీఆర్ గారు దుర్మార్గంగా సమర్థించుకుంటున్నారు. భార్యాభర్తల సమాచారం వింటే తప్పేంటి, అంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా కేటీఆర్ ఆ మాట మాట్లాడడం అంటే?